అత్యంత పవిత్ర దినంగా భావించే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు తరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. తిరుమల సహా ప్రముఖ ఆలయాలన్నీ గోవిందనామ స్మరణతో హోరెత్తాయి. వైకుంఠ ఏకాదశి వేళ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తిరుమలకి పోటెత్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలానే ఏపీ మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, పార్థసారథి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జిల్లాలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కోలాహలంగా మారాయి. శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు జిల్లాల్లో భక్తుల జనసందోహం ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. మంగళగిరి పానకాల స్వామి ఆలయంలోనూ భక్తజన సందోహం కనిపిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలానే వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభవంగా సాగింది. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఇక హైదరాబాద్ సిటీలోని ఆలయాలకు కూడా వైకుంఠ ఏకాదశి శోభ అలముకుంది. హైటెక్ సిటీ మై హోమ్ హబ్లోని మత్స్యకూర్మ వరాహ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమాజంలోని రుగ్మతలన్నీ తొలగిపోయి అంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వరరావు చెప్పారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారాయన. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం ప్రపంచంలో ఉండే అందరూ సుఖశాంతులతో, సంతోషాలతో అందరూ భగవంతుడి యొక్క పిల్లలుగా కలిసి ఉండాలని, అశాంతి అంతా తొలగిపోవాలని, యుద్ధాలు మిగతా రుగ్మతలన్నీ తొలగిపోవాలని ఆ శ్రీహరిని, ఆ శ్రీ వెంకటేశ్వరుని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇక తెలంగాణలోనూ ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలానే ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కోదండరాముడి భద్రాచలం ఆలయానికి కూడా భక్తులు భారీగా వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.